ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి పార్టీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీకి ఆ జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ రోజు మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. కొండా మురళి ఆ జిల్లా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యేలంతా కొండా దంపతులకు వ్యతిరేకంగా సమావేశమయ్యారు. అనంతరం అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో మురళికి వివరణ ఇవ్వాలని ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. కాగా ఈ నోటీసుల నేపథ్యంలో ఈ రోజు క్రమశిక్షణ కమిటీ విచారణకు హాజరైన మురళి కమిటీకి సమాధానం ఇచ్చారు. విచారణకు హాజరైన కొండా కొన్ని పత్రాలతో కమిటీ ముందు వాగ్మూలం కూడా ఇచ్చారు. దాదాపు 30 వాహనాలలో అనుచరులతో గాంధీ భవన్ కు చేరుకున్న కొండా క్రమశిక్షణ కమిటీకి 6 పేజీల వివరణ ఇచ్చారు. మంత్రి పొంగులేటి తమపై కుట్ర చేస్తున్నట్లు కమిటీకి తెలిపారు. తమ వ్యతిరేకులందరినీ పొంగులేటి ఒకవైపు తెస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, సీఎం సలహాదారు వేం రవీందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలిపై కంప్లైంట్ చేశారు కొండా. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి పార్టీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి ఆ జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ రోజు మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాషిద్ అందిస్తారు. బాషిద్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి పార్టీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆ జిల్లా ఎమ్మెల్యేలపై ఆ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ రోజు మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు అయ్యారు. కొండా మురళి ఆ జిల్లా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యేలంతా కొండా దంపతులకు వ్యతిరేకంగా సమావేశమయ్యారు. అనంతరం అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో మురళికి విచారణ చేయాలని ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. కాగా ఈ నోటీసుల నేపథ్యంలో ఈ రోజు క్రమశిక్షణ కమిటీ విచారణకు హాజరైన మురళి కమిటీకి సమాధానం ఇచ్చారు. ఈ విచారణకు హాజరైన కొన్ని పత్రాలతో కమిటీ ముందు వాంగ్మూలాన్ని ఇచ్చారు. దాదాపు 30 వాహనాలలో అనుచరులతో గాంధీ భవన్ కు చేరుకున్న కొండా క్రమశిక్షణ కమిటీకి 6 పేజీల వివరణ ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ కాంగ్రెస్ లో కొండా వివాదం సంచలనంగా మారుతుంది. కొండా దంపతుల పైన కాంగ్రెస్ వరంగల్ జిల్లా నేతలు చేసిన ఫిర్యాదులు ఫోకస్ చేసింది. క్రమశిక్షణ సంఘం ఈ ఫిర్యాదులపై విచారణ మొదలుపెట్టింది. కొండా వ్యాఖ్యలు తదనంతరం పరిణామాలపై ఆరా తీసిన కమిటీ ఈ వివాదం పైన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో ఇతర నియోజకవర్గాల్లోని పార్టీలో నెలకొన్న వివాదాలపైన చర్చించి దీంతో కొండా దంపతులపై పార్టీ తీసుకున్న నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతుంది. థ్యాంక్ యూ బాషిద్.
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఓటాడ్కర్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమార్తె మృతికి ఆమెతో పాటు సహజీవనం చేస్తున్న పూర్ణచంద్రరావు అనే వ్యక్తే కారణమంటూ స్వేచ్ఛ తండ్రి ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మానసికంగా వేధించడం వల్లే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు చిక్కట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ వద్ద పట్టాలపై కారు నడుపుతూ హల్చల్ చేసిన యువతికి కోర్టు షాక్ ఇచ్చింది. కారు నడిపిన యువతిని ఓమిక సోనీగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై దాడి చేసింది. దీంతో అధికారులు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చేవెళ్లలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమె మానసికంగా సరిగ్గా లేనట్లు తేలటంతో హైదరాబాద్లోని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తరలించారు. కాగా కొండకల్ నుంచి చిన్న శంకర్పల్లి వరకు సుమారు 7 కిలోమీటర్లు రైల్వే ట్రాక్ పై ఆమె కారు నడిపింది. దీంతో గంట 20 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేశారు. 8 మంది ప్యాసింజర్ గూడ్స్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. ఆమెపై రైల్వే సెక్షన్లు 147 ట్రేస్ పాస్, 153 రైళ్ల రాకపోకలకు అంతరాయం కింద కేసులు నమోదు చేశారు. చికిత్స తర్వాత విచారణకు హాజరు కావాలని పోలీసులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టులో జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి కీలకంగా మరో ముందడుగు పడింది. ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు హైడల్ పవర్ ప్లాంట్ సిద్ధంగా ఉండాలని ఏపీ జెన్కో హైడల్ డైరెక్టర్ ఎం సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. 150/30 టన్నుల సామర్థ్యంతో కూడిన క్రేన్ను ప్రారంభించి పూజలు చేశారు. టర్బైన్లు, జనరేటర్ల సంస్థాపన కోసం ఈ క్రేన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటికే 8 జనరేటర్లు ప్రాజెక్టుకు చేరాయని ఎంఈఐఎల్ సిఇఓ సతీష్ బాబు వెల్లడించారు. త్వరలోనే మరింత సామర్థ్యం గల క్రేన్లు కూడా అమర్చనున్నట్లు సంజయ్ కుమార్ వెల్లడించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్ద మున్సిపల్ అధికారులు సర్వే చేపట్టారు. సర్వే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు స్థానిక పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. తాడిపత్రి సిఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర భద్రత కల్పించారు. ఈ సర్వే అనంతరం కొన్ని కీలక అంశాలు వెలుగు చూడవచ్చని ఉత్కంఠ నెలకొంది.